అరకు లోయలో అద్భుతంగా మన సెమినార్లు జరిగాయి. భారతదేశంలో అతి అందమైన పర్యాటక ప్రాంతము ఈ అరకు లోయ. జలపాతాల మధ్య అందమైన ప్రకృతి వనాల మధ్య ఏర్పడింది. ఈ అరకు లోయ ఓల్డ్ డిస్టిక్ విశాఖపట్నం జిల్లా, కొత్త జిల్లా ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లా. 114 కిలోమీటర్లు వైజాగ్ నుంచి ఉంటుంది. ట్రైన్ రూట్ అయితే 130 కిలోమీటర్లు. ఇది సముద్ర మట్టానికి 900 అడుగుల ఎత్తులో ఉండి అనేక కొండ జాతుల వారు ఇక్కడ దీని మీద ఆధారపడతారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, దీన్ని బాంబే చికెన్ అంటారు. అక్కడ దగ్గరలోనే బుర్రాకు హోల్ కూడా మనం చూస్తాం. ఇట్లాంటి ప్రాంతంలో మనం సెమినార్లు పెడతాం చాలా నాకు సంతోషాన్ని కలుగు చేసింది. ఈ ప్రాంతం వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. ఇది ప్రతి సినిమా ఇక్కడే తీస్తూ ఉంటారు. ఇది ఒరిస్సా బోర్డర్కి దగ్గరలో ఉంటుంది. బాక్సైట్ గ్రానైట్లు కూడా ఇక్కడ వెరీ ఫేమస్. అండ్ 5000 అడుగుల ఎత్తు ఉండేటువంటి మన ఇండియాలో అతిపెద్ద, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద గాలికొండ అని ఇక్కడే ఉంటుంది. ఇక్కడ వర్షం 1700 మిల్లీమీటర్లు అంటే 67 అంగుళాల వర్షపాతం ఇక్కడ మనం చూస్తాం. 11 మండలాలు కలిపిన ప్రాంతం ఇది. 1898లో ఇక్కడ కాఫీని పరిచయం చేయటం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 1956లో దాన్ని టేకప్ చేసి బాగా డెవలప్ చేశారు. 46 టన్నెల్స్ మనకి తగులుతాయి మన విశాఖపట్నం నుంచి వెళుతుంటే. అందమైన కొండల మధ్య ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఎర్ర సముద్రం అనే పేరు చూశారు కదా. ఈ కాఫీ ఫస్ట్ ఎర్ర సముద్రం అంటే ఇజ్రాయెల్ ఎర్ర సముద్ర ఏరియా నుంచి వచ్చిందని అక్కడ రాసి పెట్టారు. అది నేను గమనించాను. అక్కడి నుంచే ఈ కాఫీ ప్రయాణం చేసుకుంటూ ఆ యొక్క చెట్లు, ఆ ఇత్తనాలు ఈ అరకులో ఏరియాకి తీసుకురావడంతో ఇప్పుడు వెరీ ఫేమస్ కాఫీ, అతి అద్భుతమైన ఉత్పత్తి అక్కడ జరుగుతూ ఉంది. మన సెమినార్లు స్టార్ట్ అయినాయి చూడండి. అవి చెప్పే ముందు కొన్ని చెప్పేసి మన సెమినార్ల గురించి మాట్లాడదాం. అనంతగిరి కొండలు ఇక్కడ ఫేమస్. బొర్రా కేవ్స్ కూడా వెరీ ఫేమస్. బొర్రా కేవ్స్ 3000 అడుగుల ఎత్తు సముద్ర మట్టానికి. ఈ బొర్రా కేవ్స్ని విలియం కింగ్ ఆంగ్లేయుడు కనుగొన్నారు. ఇది కోస్తా నది అనే ప్రాంతం కూడా ఈ అరకులోనే ఏర్పడింది. మంచి జలపాతాల మధ్య ఇక్కడ సెమినార్లు ఏర్పాటు చేశాం. చూస్తున్నారు మీరు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ టు కండక్ట్ ఏ బ్యూటిఫుల్ సెమినార్స్ ఇన్ ఎస్పెషల్లీ అరకు వ్యాలీ. సో ప్రతి సంవత్సరం వర్షాకాలం 3 నెలలు నేను సెమినార్లలో బిజీగా ఉంటాను. ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేల మంది శిష్యులను తయారు చేస్తాను. మత్తయి 28:19 మా యొక్క కాన్సెప్ట్ దర్శనం. ఈ 3 నెలల వర్షాకాలంలో మీరు వెళ్ళి సమస్త జిల్లాలను శిష్యులుగా చేయండి అని చెప్పాడు కదా. ఇప్పుడు ఈ వర్షాకాలంలో శిష్యులను తయారు చేశాం. అనేక జిల్లాల్లో తయారు చేసుకుంటూ ఇప్పుడు అరకు వ్యాలీకి వచ్చాను. జిల్లాలు దాటుకొని అనేక జిల్లాల్లో వేల మంది శిష్యులను తయారు చేసి ఎన్నడూ వినని నేర్చుకునని లోతైన సబ్జెక్టులను వీళ్ళకి టీచ్ చేసి అనేక జిల్లాల మీదుగా పడుకుంటూ ఐ కేమ్ టు అరకు వ్యాలీ. అద్భుతంగా జరిగాయి. ఇక్కడ డానీ అనే ఒక తమ్ముడు మరి ఈ యొక్క సెమినార్లను ఏర్పాటు చేశారు. సో సైమన్ అనేటువంటి పాస్టర్ గారి సహకారం కూడా ఇక్కడ తీసుకున్నాం. అలాగున ఇక్కడ చెప్పిన సబ్జెక్టులకి వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీకు తెలుసు కదా, ఈ సబ్జెక్టులు ఎక్కడ దొరకో నేనే చాలా కాలం ప్రార్థన చేసి తయారు చేసి ఈ శిష్యులకి ఈ సబ్జెక్టులు అందించడం జరుగుతుంది. సో ఈ నేర్చుకున్న వీళ్ళందరూ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. చాలా అద్భుతంగా ఆహ్లాదకరంగా జరిగాయి. ఈ అరకు వ్యాలీలో చాలా టైం నేను స్పెండ్ చేశాను. ఎందుకంటే చాలా బాగుంది. వెరీ గుడ్ ప్లేస్. కాఫీకి వెరీ ఫేమస్. రోజుకు 4 సార్లు తాగేసే కాఫీ నేను ఈ ప్రాంతంలో. సో ఇక్కడ బైబిల్ సెమినార్లు కండక్ట్ చేయటం చాలా సంతోషం. ఇక అయిపోయినాయి. ఈ వర్షాకాలంలో ఇంకా 2-3 ఉన్నాయి. ఇంకా అయిన తర్వాత ఇక మళ్ళీ మాకు మీటింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ వర్షాకాలంలో కూడా నాకు మీటింగ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మధ్యలో ఇవి ఏర్పాటు చేస్తాం. వర్షాకాలం అయిపోయిందంటే ఇంకా 8 నెలలు 9 నెలలు ఒక్కరోజు కూడా దొరకను. ఫుల్ మీటింగ్స్. నెలకు 10,000 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాం. సో ఈ అరకులోయలో పెట్టినటువంటి సెమినార్లు చూస్తమే మీ ధన్యత, మీ భాగ్యం. మే గాడ్ బ్లెస్ యూ అబెండెంట్లీ. మీ జిల్లాలో కూడా వచ్చే సంవత్సరం పెడదాం.